చాలా మంది గ్యాస్ ప్రాబ్లం తోటి బాధపడుతూ ఉంటారు. గ్యాస్ చిన్నదే కదా, చిన్న గ్యాస్ ప్రాబ్లం కి ఇది క్యాన్సర్ తో కాదు కదా అనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంటారు. కానీ ప్రతి తండ్రికి వాళ్ళ పిల్లల మీద ఉండే మమకారం ఎంత ఇదిగా ఉంటుందంటే ఒక గ్యాస్ ప్రాబ్లం కూడా సీరియస్ జబ్బుగా అనిపిస్తూ ఉంటుంది. ఇది కొంతమందిలో ఏం చేస్తుందంటే వాళ్ళ కెరియర్ని దెబ్బతీస్తూ ఉంటుంది. వాళ్ళు చదువుకోవాలంటే కష్టంగా ఉంటుంది, తిండి తినాలంటే కష్టంగా ఉంటుంది. వాళ్ళకి తెలియకపోతే ఒక తండ్రిగా ఇంట్లో తినగలరా? ఈ సెంటిమెంట్ లో 200 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు ఈయన. మీ పేరేంటండి? నా పేరు రాజేశ్వర్. పాప ఎప్పుడైనా అర్ధరాత్రి ఫోన్ చేసి ఆయాసంతో బాధపడేది? అవును సార్, బాధపడేది. ఒక గ్యాస్ ఆయాసంగా వస్తుంది అనేది మీకు తెలియలేదు, ఆస్మా అని చెప్పి డయాగ్నోస్ చేశారు. తెలియలేదు సార్. అట్లా సంవత్సరం ట్రీట్మెంట్ తీసుకున్నాం పరమనాథ్ డాక్టర్ దగ్గర. సో ఇప్పుడు నేను కూడా ఈ గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి డయాగ్నోస్ చేసి పిహెచ్ ఇంపిడెన్స్ చేయడం వల్ల నీ గ్యాస్ ఎంత ఉందమ్మా? అప్పుడు 278 ఉన్నది. సో మా మెడిసిన్స్ అవి ఇచ్చాను. అప్పుడప్పుడు బాగానే ఉంటుంది, మధ్య మధ్యలో వస్తూ ఉన్నాం. నేను సర్జరీకి ప్రొసీజర్ కూడా వెళ్ళొద్దని చెప్పాను మీరు, కానీ మీరు ఎందుకు అంత తొందరగా డెసిషన్ తీసుకుని వెళ్ళారు? అయితే పాప ఏమంటున్నా అంటే దమ్మచ్చుడు ఏం తినకపోడు, దమ్మచ్చుడు ఇప్పుడు పండుగ రోజు చేయించుకున్నావు, నేను వద్దన్నా. నువ్వు ఇప్పుడు కొద్దిగా ఫుడ్ తినగలుగుతున్నావా? లైట్ గా ముందు 2 times నాకు తింటుంటే, థర్డ్ టైం లేదు, మధ్యాహ్నం లేదు, నేను తినడు. ఓన్లీ మార్నింగ్ తింటే నైట్ తినేసేది. ఇప్పుడు కొంచెం మధ్యాహ్నం కూడా తింటున్నాను. ఇప్పుడు తింటున్నావు, మంచిగా సంతోషం కూడా అనిపిస్తుందా? సంతోషం అనిపిస్తుంది. ఓకే, తండ్రిగా మీరేం ఫీల్ అవుతున్నారు సార్? సార్ నాకైతే ఈ ఖర్చు నుంచి ఒక్కటి మాత్రం సార్, మీరు నాకు పర్ఫెక్ట్ చెప్పినారు సార్. ఉన్నది ఉన్నట్లు, అది మాత్రం నాకు ఇది మర్చిపోను. ఉన్నది ఉన్నట్లు అంటే ఈ ఫలానా నీ పాపకున్నది బాధ ఎవరు చెప్పలేదు సార్ నాకు. అది నాకు అది బాగా గ్రేట్ అనిపించింది. మీరు ఇంకొకటి సార్, మా పాపని సొంత అంటే అట్లా తీసుకున్నాం సార్. కొంతమంది వాస్తవం మాట, ఇది డబ్బుతో మాత్రం అనేది అనుకుంటలేను. ఇది ఖచ్చితంగా అనుకుంటాను. డబ్బులు ఎందుకంటే ఛార్జెస్ ఉంటాయి, కానీ ఈ ట్రీట్మెంట్ మాత్రం నేను అనుకుంటలేను. ఎందుకంటే నేను సంవత్సరంలో అనుభవించిన బయట. ఇది మాత్రం నాకు దేవుడు లెక్క ఫీల్ అవుతున్నా సార్. ఇది మాత్రం నాకు ఇక మా పాప సంవత్సరం నుంచి ఎప్పుడు కూడా ఇట్లా మాట్లాడి నేను తింటా అని అసలు కదా గది నాకు. నేను ఇంకా నిజం అభ్యాసకాల డబ్బులు వేస్ట్ అయిపోతుంది, అయినా నాకు ఇలా సంతోషం ఉన్నది. మాట్లాడుతుంది. సర్జరీ కంటే ఎక్కువ పెట్టుంటావు నీ ట్రావెల్స్ కి, వాటికి వెళ్ళి రావడము. వేస్ట్ అయింది సార్, డబ్బులు బొగ్గ వేస్ట్ అయింది. సో టెస్ట్లకి కానీ, జర్నీ చార్జెస్ కానీ, హాస్టల్లో ఉంటాం కానీ, హోటల్లో ఉంటాం కానీ, వీటికి కానీ వేస్ట్ అయింది. దీనికి 3 రెట్లు అయినాయి సర్జరీ కంటే. అయినాయి సార్. ఆనందం కూడా లేదు. మళ్ళీ ఇంట్లో నాకు టెన్షన్ ఎక్కువ. డాడీ ఫోన్, నేను చేనులో పోవాలా, దీనికి రావాలా, మళ్ళీ ఇవ్వాలి లేరు మనకు సిటీలో. అది మళ్ళా ఏం చేసి సార్, మీరు ఒక రోజు అబ్జర్వేషన్ పెట్టుకున్నా పాపని, ఆనాడు ఉంచుకున్నది తెల్లారనే దమ్మచ్చు. మళ్ళా అవి ప్యాంట్ ఆఫ్ నేను చేసుకుంటాను. అది అయితేనే నచ్చిన సార్. ఇక నేను వద్దన్నా సార్. కూర్చుంటే కూడా నొప్పి, అట్లా నొప్పిగా అనిపించింది కూర్చుంటే. ఇప్పుడు బాగానే ఉందా? ఇప్పుడు బాగానే ఉందా? 2 రోజులు అయింది అంతే సర్జరీ. అంటే కొంచెం సర్జరీ పెయిన్స్ ఉంటాయి కానీ అంత ముందు నరకం లేదు. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, చాలా మంది అందరూ మనకు నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇదే డాక్టర్ విదేశాల నుంచి నన్ను చూడాలి అంటే ఎంతో కష్టపడి ఆయన 200 కిలోమీటర్ నుంచి వస్తూ ఉంటాడు. అదే డాక్టర్ ఇంటి పక్కన ఉంటే మనకి వాళ్ళ విలువ తెలియదు. కరెక్ట్ సార్. కరెక్టేనా? కరెక్ట్ సార్. ఇవాళ ఒక వ్యక్తి రాశాడు, ఇతను ఒక డాక్టరా, మాట్లాడగలడా అని చెప్పాడు. ఇలా అనుకుంటారండి. ఎంతో మంది డాక్టర్ కలిసారు కదా. కలిసిన సార్. అట్లా ఇట్లా ఎవరు మాట్లాడలేదు. ఫస్ట్ మాట్లాడినా ఎవరు కూడా మాట్లాడలేదు. ఇంకోసారి అయితే మీ పాపకి ఏం లేదు బయటకు అన్నాడు. సంస్కారం అనేది చదువులో రాదని చెప్తున్నాను. ఈయన వ్యవసాయం చేసిన సంస్కారంగా ఉన్నారు. మనకు సంస్కారం అనేది పుట్టుకతో రావాలి, పెరిగే వాతావరణం రావాలి. సో ప్రతి గ్యాస్ పేషెంట్స్ గా అందరికీ ఈ ప్రొసీజర్ అవసరం లేదు, నేను వద్దనే చెప్తూ ఉంటాను. ఎందుకనంటే అదంత సీరియస్ కూడా కాదు. కానీ వాళ్ళకి గనక వాళ్ళ కెరియర్ కానీ, లేకపోతే వాళ్ళు పడుకోవటం కానీ, లేకపోతే ఏదైనా సరే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంటే వాళ్ళ చాయిసెస్. సో నాకు సర్ప్రైజ్ అయింది ఏంటంటే వాళ్ళ యొక్క ఎందుకు ఆయనకి ఇంత చిన్న వయసులో ఉన్నట్టుగా నేను చేయడం జరిగింది. కానీ ఓవరాల్ షీఈస్ హ్యాపీ. సో నేను చెప్పదలసింది ఒకటే, నేను సంస్కారంగా ఉంటాను, మనం సంస్కారంగా ఉందాం, మన దేశాన్ని సంస్కారంగా ఉంచుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.